हरिः ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। हरिः ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षं धृतपाशाङ्कुशपुष्पबाणचापां मणिमाधिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। ఆహా టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి నెల మనము చెప్పుకున్నట్టుగానే ఈ నెలలో కూడా అంటే మార్చి నెలలో మార్చి 1 నుంచి మార్చి 29 వరకు అంటే పాల్గొన మాసం మాస ఫలితాలు మనం చెప్పుకుందాం. ఇక ఈ మాస ఫలితాలలో మనము మేషరాశికి గనక ఈ నెలలో అంటే మార్చి నెలలో పాల్గొన మాసంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో కొంత అననుకూలంగా కొంత అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. చెడు వ్యసనాలకు బానిసలు కావడము, రుణాలు చేయడము, స్త్రీ మూలకంగా విరోధాలు రావడము, ధన నష్టము, తల్లిదండ్రులకు అనారోగ్యము ఇలాంటివి కొన్ని కావచ్చును. కానీ యత్న కార్యసిద్ధి అంటే తలపెట్టినటువంటి ఒక కార్యక్రమాలు, ఇంతకుముందు నుంచి నడుపుకునేటువంటి ఒక కార్యక్రమాలు సులభంగా సాగిపోవడము, ధనాదాయము కలగడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే ఈ మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో మొదటి వారము కనుక మనము చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఇష్టకార్యార్థ సిద్ధి అంటే ఏదైతే కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నారో, ఇష్టంగా చేస్తున్నారో ఆ కార్యక్రమాలు నెరవేరడానికి ఆస్కారం ఉంది. కార్యక్రమాలు నెరవేరడం వల్ల ధనలాభం కూడా వస్తుంది. ఇక అంతేకాకుండా ఈ మొదటి వారంలో నూతన వస్త్ర ప్రాప్తి, నూతన వస్తువులు ఇంట్లోకి ఏవో నూతన వస్తువులు తెచ్చుకోవడము లాంటివి జరగవచ్చు. నూతన వస్త్రం, కొత్త బట్టలు అంటే మీరే కొనుక్కోవచ్చు. ఇది వివాహాల యొక్క శుభకార్యాల యొక్క సీజన్ కాబట్టి మీ బంధువుల వల్లనే నూతన వస్త్రాలు రావచ్చు, మీరే నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు మీ కుటుంబానికి. ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. మంచి ఆరోగ్యంగా ఉంటారు, చలాకీగా ఉంటారు, అనుకున్న పనులు సాధించడానికి అడుగు ముందుకు వేస్తారు, సాధిస్తారు. కుటుంబంలో అందరూ ప్రేమతో సఖ్యతతో జీవిస్తారు మేషరాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారం కూడా సంతోషంగా ఉంటారు, చేసే పనులలో వృద్ధి పొంది కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు, ధర్మ కార్యాలు చేయడంలో అడుగు ముందుకేస్తారు, నిలబడతారు. అంతా అనుకూలంగా జరుగుతుంది. ధర్మకార్యాలంటే దేవాలయాలు కట్టించే వాళ్లకు సహాయం చేయడము, అన్నదానాది కార్యక్రమాలు చేయడము, ఎండాకాలం వస్తుంది కాబట్టి చలివేంద్రాలు పెట్టించడము, 10 మందితో కూడగట్టుకొని కూర్చోవడము, మన సనాతన ధర్మ కార్యక్రమాలలో కూడా పాల్గొనడము అనేటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం ఈ మేషరాశి వారికి మార్చి నెలలో మూడవ వారం కనుక చూసినట్టయితే ఇది కొంచెం కష్టకాలం.
అనుకోకుండా దుష్ట సహవాసం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. మూడవ వారంలో, రెండో వారం చివర, మూడవ వారంలో దుష్ట సహవాసాలు చేయడం. రెండవది, స్త్రీ మూలకంగా విరోధాలు ఏర్పడము, ఇంట్లో కలహాలు ఏర్పడము అనేటువంటివి జరగడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో అంటే కుటుంబంలో సంతానానికి కానీ లేదా మీ తల్లిదండ్రులకు కానీ అనారోగ్యాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది. మూడవ వారంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ దుష్ట సహవాసాలకు పోకుండా కనుక మీరు ఉన్నట్టయితే మీ జీవితం ధన్యమైనట్టే. అది ఇక ఆరోగ్యము, ఒక్కోసారి అనారోగ్యం ఏర్పడుతుంది మూడవ వారంలో. దానివల్ల ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మార్చి నెలలో 4వ వారము ఈ మేషరాశి వారికి అనుకోని ఆపదలు రావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యక్రమాల్లో మీరు చేసే ప్రతి కార్యక్రమాలలో, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చిక్కులు వచ్చేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తతో, బుద్ధిబలంతో, ఆలోచన శక్తితో అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది. కొన్ని కార్యక్రమాలలో అపజయం ఏర్పడడానికి కూడా, మీరు ఎంత కష్టపడినప్పటికైనా కొన్ని కార్యక్రమాలలో అపజయం జరగడానికి ఆస్కారం ఉంది. అపజయం జరిగింది అని చెప్పి బాధపడకండి. అదే కార్యక్రమం తిరిగి రేపు ఏప్రిల్లో మీకు శుభాన్ని కలగజేయవచ్చు. తర్వాత శత్రుభయం, స్థానచలనము. ఉద్యోగస్తులకైతే స్థానచలనం ఏర్పడము, లేదా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మార్చుకోవడము, రెంటుకుండే వాళ్ళైతే ఇలాంటి స్థానచలనాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది 4వ వారంలో. కాబట్టి తగు జాగ్రత్తగా 3, 4 వారాలు ఈ మేషరాశి వారు తగు జాగ్రత్తగా ఉండి ఆలోచన శక్తితో ముందుకు అడుగు వేయాలి. ఎప్పుడైతే మీరు ఆలోచన శక్తితో ముందుకు అడుగు వేస్తారో అప్పుడు మీకు జయం కలుగుతుంది. ఒకటి జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. మీకు అనుకోకుండా దుష్ట సహవాసం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి స్నేహితం చేసేటప్పుడు, అందులో కొత్త స్నేహితులతో స్నేహితం చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. స్నేహితుడు కదా అని చెప్పి మీరు ఏమరపాటుగా ఉన్నట్టయితే కొన్ని కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. సరే, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ కష్టాలన్నీ కూడా బాగా ఉన్నాయి. ఇవి పోవాలంటే ఏం చేయాలి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాకుండా ఉండాలి అంటే బుద్ధిబలంతో ముందుకు వేయాలి. రెండవది, ఆలోచన శక్తితో కార్యక్రమాలు నిర్వర్తించాలి. నిరంతరం శివనామ స్మరణ. మీరు శివనామ స్మరణ చెయ్యండి. మీకు వీలు చూసుకొని ప్రతి సోమవారము శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. లేదా మీ ఇంట్లో మీరు స్వయంగా చేసుకున్నా పర్వాలేదు, రుద్రాభిషేకం చేయించుకోండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి. అప్పుడు కానీ మీకు కొన్ని దుష్టశక్తులు దూరంగా వెళ్ళిపోయి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు. ఇది శుభం.